భారతదేశం 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. భారతదేశం నార్త్ నుంచి సౌత్కి 3,214 కిలోమీటర్ల పొడవు, ఈస్ట్ నుంచి వెస్ట్కి 2,933 కిలోమీటర్ల వెడల్పు వ్యాపించి ఉంది. మొత్తం 6,100 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి ఉంది. అయితే అండమాన్, నికోబార్, లక్షద్వీపులతో కలిపి భారతదేశం తీరరేఖ పొడవు 7,516.6 కిలోమీటర్లు. ఇక భూ సరిహద్దు పొడవు 15,200 కిలోమీటర్లు. భారత ప్రాదేశిక జలాలు 12 నాటికల్ మైళ్ళ వరకు వ్యాపించి ఉన్నాయి. భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బంగాళాఖాతం, నైరుతిలో అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం ఎల్లలు ఉన్నాయి. ఇక దేశాల పరంగా చూస్తే పశ్చిమాన పాకిస్తాన్, వాయవ్యాన ఆఫ్ఘనిస్తాన్, తూర్పున బంగ్లాదేశ్, మయన్మార్, ఉత్తరాన చైనా, నేపాల్, భూటాన్ మొత్తం 7 దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉంది. భారత్ పాకిస్తాన్లను రాడ్క్లిఫ్ లైన్, భారత్ చైనాలను మెక్మోహన్ లైన్, భారత్ ఆఫ్ఘనిస్తాన్లను జూరాన్ లైన్ విభజిస్తుంది. భారతదేశ దక్షిణాన అండమాన్ నికోబార్ దీవులలో ఉన్న ఇందిరా పాయింట్, దీనినే గతంలో పిగ్మోలియన్ పాయింట్ గా పిలిచేవారు. భారతదేశ ఉత్తరాన ఇందిరాకాల్ పాయింట్ ఉంది. తూర్పు భాగాన అరుణాచల్ ప్రదేశ్ లోని కిబితు ప్రాంతం, పశ్చిమాన గుర్మటా గ్రామం, ఇది గుజరాత్ లో ఉంది. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ప్రపంచంలోనే 7వ పెద్ద దేశంగా ఉంది. భారతదేశం ప్రపంచ భూభాగంలో 2.42% విస్తరించి ఉంది. భౌగోళిక విస్తీర్ణంలో 0.57% విస్తరించి ఉంది. మన భారతదేశం 7 దేశాలతో సరిహద్దు పంచుకొని ఉంది. అవి వరుసగా బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. మన భారతదేశంతో ఎక్కువగా భూ సరిహద్దు కలిగి ఉన్న దేశం బంగ్లాదేశ్. భారతదేశంలో 18 రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ గా అనిపిస్తే కింద నా సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియోని చూసేయండి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.